ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం. ఈ సూత్రంతో సామాజిక సామరస్యతకు కృషి చేద్దాం. అలీగఢ్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపిచ్చారు. చాలా బావుంది. అందరూ ఒకే బావిలో నీళ్లు తాగాలి. అదేవిధంగా ఒకే గుడిలో పూజలు చేసుకోవాలి. ఒకే శ్మశానంలో అన్ని కార్యకలాపాలు సాగించాలి. బావుంది. మంచి నినాదం. అసలు మరి ఈ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానం అని నినదించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కులాల వల్ల గదా! ఒకే కులంగా చేద్దాం అనేటువంటి అభిప్రాయం, ఆ మాట ఈయన నోటి నుంచి ఎందుకు రావట్లేదు? ఒకే కులం ఉంటే ఇక ఏ గొడవ లేదు గదా! రిజర్వేషన్‌లు ఉండవు. కులం గొడవ ఉండదు. కుల వివక్షత ఉండదు. కుల విద్వేషాలు ఉండవు. ఒకే కులంగా ఉందాం. ఇక ఏ కులాల ప్రస్తావన వద్దు. కులాల మాట వద్దు. కులాలు లేకుండా, కుల ప్రమేయం లేకుండా, కుల భావన లేకుండా అందరూ ఒకటే అనేటువంటి నిర్ణయానికొద్దాం అని కదా ఈయన ప్రకటించాలి. ఈయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఈయన ఒకే కులంగా ఉందాం, కులాల మాటే వద్దు అంటే ఇక ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం ఇలాంటి చర్చే ఉండదు కదా! కులం లేకపోతే ఇంక ఇలాంటి సమస్య ఎందుకుంటుంది? కులాలే వద్దు. కుల విద్వేషాలొద్దు, కుల భావనే వద్దు, కుల ప్రమేయం వద్దు, కుల ప్రసక్తే వద్దు అని మోహన్ భాగవత్ మాట్లాడితే అందరూ హర్షిస్తారు కదా! కానీ ఈయనేం చెప్తున్నాడు? కులం ఉండాలి, కుల భావన ఉండాలి, కుల వైషమ్యాలు కొనసాగాలి. కానీ ఒకే గుడి ఉండాలి, ఒకే బడి ఉండాలి, ఒకే శ్మశానం ఉండాలి. ఇది అని చెప్తున్నటువంటి మాట. అసల ఆ ఒకే గుడి కాకుండా రకరకాల గుళ్ళు ఉండడానికి, ఒకే శ్మశానం కాకుండా కులానికో శ్మశానం ఉండడానికి, ఒకే బావి కాకుండా తలకో బావిలో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి కొనసాగడానికి కారణం కులం కదా! అసలు మూలం కులం అయినప్పుడు ఆ కులాన్ని నిర్మూలించకుండా, ఆ కులాన్ని నిషేధించకుండా, ఆ కుల భావన తొలగించకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సమస్య ఉండాలి. కానీ ఆయింట్‌మెంట్ పూయాలి. ఇది ఈయన చెప్తున్నటువంటి విషయం.